ఈ విధంగా జరుగుతుంటాయి. కానీ ఒక ఆమ్ ఆద్మీ పార్టీ అని ప్రపంచానికి దేశానికి నేను ఆదర్శంగా ఉంటా. ఆమ్ ఆద్మీ పార్టీ అంటే నేను చాలా నియతిగా ఉంటా అని చెప్పినోడు ఒక జైల్లోకి వెళ్ళి పాలిస్తుందని చెప్పేసి ఆయన చేసిన స్కామ్లన్నీ కూడా మన కళ్ళ ముందు ఉన్నాయి, కనిపించినాయి కదా. ఆ కనిపించిన స్కామ్లని పక్కకు పెట్టుకోవడానికి ఎటు ఒకటో బీజేపీలే కావాలని ఇరికిచ్చిరు, అది చేసిరు అని చెప్పేసి నేను ఢిల్లీని మొత్తం, ఒక దేశ రాజధాని ఢిల్లీని మొత్తం కూడా నేను ఇక్కడి నుంచే పాలిస్తా, నేను రిజైన్ చేయను అని చెప్పి చట్టాన్ని చుట్టం లెక్క వాడుకొని సుప్రీం కోర్టుకు పోతే కూడా ఇది మాకు సంబంధించింది కాదని చెప్పడం జరిగింది. అందుకనే ఈ చట్టాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఇది బీజేపీలు నేరం చేసినా, బీజేపీ మంత్రి చేసినా, ముఖ్యమంత్రి చేసినా ఇమీడియట్ గా రిజైన్ చేయాలి. ఈ టిఆర్ఎస్ వాళ్ళు చేసినా, కాంగ్రెస్ వాళ్ళు చేసినా, బీఎస్పీ చేసినా, ఎవరు చేసినా ఇది అందరికి చట్టం ఒకటే ఉంటది కానీ నీకోటి నాకోటి అయితే ఉండదు కదా. నేరం చేసినప్పుడు నెల రోజులు ఒక మంత్రి పోయి జైల్లో ఉంటే ఎంత శాసిస్తాడు? ఒక ముఖ్యమంత్రి పోయి జైల్లో ఉంటే ఎంత ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయి? అంటే ఇప్పుడు ప్రభుత్వాలని కూలుస్తందుకే దేశం వెళ్ళిపోయిన బీజేపీ గాలి వీస్తందుకు ప్రభుత్వాలను కూలుస్తందుకే ఈ 130వ రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకొస్తారు అనేది కూడా మరి ప్రతిపక్షాల వాళ్ళు అంటున్నారు. ఇది బీజేపీ ఇప్పుడు 79 సంవత్సరాలల్లా 50 సంవత్సరాలు కాంగ్రెస్ పాలించిందే కదా. ఎన్నిసార్లు వాళ్ళు కూల్చిరు, ఎన్నిసార్లు కూల్చిందో దేశ ప్రజలందరికీ తెలుసు. వీళ్ళు ఎల్లకాలము మోడీ ప్రధానమంత్రి ఉన్నాడు, ఎల్లకాలం బీజేపీలే ఉండరు కదనే. ప్రజలు ఎవరు తిరస్కరిస్తే వాళ్ళు పోతూనే ఉంటారు, కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఉన్నన్ని రోజులు నేనే ముఖ్యమంత్రి అనుకుంటే ఉన్నాడా? 10 ఏళ్లలో మారిపోలేదా? అంత రేవంత్ రెడ్డి వచ్చిండు, రేపు రేవంత్ రెడ్డి ఇంకోరు రావచ్చు. ఈ చట్టాలు అనేటివి అందరికీ అంబేద్కర్ గారు కల్పించినటువంటి రాజ్యాంగంలో చట్టాలు ఇవి ఒక్కరికి ఏమి ఉండయి. ఈ చట్టం రేపు ప్రధానమంత్రులు ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఇంకోరు కావచ్చు. ఈ చట్టం అయితే అట్నే ఉంటది, మంచి పద్ధతే కదా అది. అంటే నేరం చేసిపోయి నేను ఈ పదవిని అడ్డం పెట్టుకొని అట్లా కూర్చుంటా, ప్రజలు ఏమన్నా గానీ, విద్యార్థులు ఏమన్నా గానీ, రైతులు ఏమన్నా గానీ, నా పదవి మాత్రం నేను రిజైన్ చేయకుండా అలానే ఉంటా, ఈ చట్టాన్ని ఆసరాగా తీసుకొని ఉంటా అంటే అది తప్పు కాదా? ప్రజలు సామాన్యులు ఆలోచించాలి. మీలాంటి పత్రికలు, నువ్వు ఒక రైతు కూలీ లాంటి వ్యక్తివి, నువ్వు కూడా ఆలోచించాలి. నువ్వు ఒక నేరం చేసినప్పుడు ఆ నేరానికి రుజువు అయ్యేంతసేపు రిజైన్ చేస్తే తప్పేముంది అందులో. ఇప్పుడు ఇంకో గుసగుస ఏంటంటే ఎందుకు అడ్డం పెట్టుకున్నావు? నేరస్తుడు భయం ఉన్నప్పుడే ఇలాంటివన్నీ వస్తాయి. అందుకని కాంగ్రెస్ ఏం చేస్తారంటే కాశ్మీర్ టెర్రరిస్టులను తీసుకొచ్చి మంత్రులను చేస్తుంది, కాశ్మీర్ తీవ్రవాదులను తీసుకొచ్చి ఎక్కడి నుంచో తీసుకొచ్చేసి పాకిస్తాన్ వాళ్ళని కూడా ఎమ్మెల్యేలను ఎంపీలను చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఇంకోటి పెద్ద మనిషి, దేశంలో ఒక అత్యున్నతమైన సంస్థ ఏది? ఈడీ సంస్థ. ఈడీ సంస్థను బీజేపీ వాళ్ళు ఏజెంట్ గా పెట్టుకొని ఇక రేపు ఎవరెవరిని మనం ఇరుకున పెట్టాలి, ఎవరెవరిని మనం లోపటేయాలి, ఎవరెవరిని తోకపోయాలి, ఏం చేయాలి అనే దాని మీద ఈడీని కూడా వీళ్ళు ముంగటేసి ఇరకాటంలో పెట్టి ఏదో కథ నడిపిద్దామన్న ముచ్చట కూడా ముంగడికి వస్తుంది. మరి ఒకటి నర్సయ్య తాత, నాకు పడరానప్పుడు, నాకు చెప్పింది జరగనప్పుడు ఇవన్నీ పెడదాలే వస్తాయి. నచ్చకపోతే ఇప్పుడు నిన్న మొన్న ఒక ఎమ్మెల్యేల మీద సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఏమిచ్చింది? మన ఎమ్మెల్యేలని 3 వారాలలోనో 6 వారాలలో డిసిషన్ తీసుకో స్పీకర్ అని చెప్పింది. అవునవును. అప్పుడు కేటీఆర్, కేసీఆర్, టీఆర్ఎస్ వాళ్ళు అంతే, మరి నిజాయితీ గెలిచింది, సుప్రీంకోర్టు మంచి డిసిషన్ ఇచ్చింది, నిజాయితీకి ఇచ్చింది అని అన్నారు. ధర్మం గెలిచింది అని. తెల్లారి ఇంకో ఆర్డర్ ఏదైనా వచ్చింది అనుకో, కోర్టులను మేనేజ్ చేస్తున్నారు, ఈడీని ఉసుగొల్పుతారు, ఐటీ దాడులు చేస్తున్నారు అని చెప్తా ఉంటారు. వాళ్ళకు అనుకూలంగా వస్తే ఒక తీరు, వాళ్ళకి అనుకూలంగా లేకపోతే ఒక తీరు. ఈ ఓటు చోరీ అని చెప్పేసి రాహుల్ గాంధీ తిరుగుతుంది కూడా శుద్ధ అబద్ధం. ఈ రోజు ఓటు చోరీ జరుగుతుంది దేశంలో మొత్తటిగా. ఎక్కడ జరుగుతుంది అంటే ఎంఐఎం ఏరియా హైదరాబాద్ లో జరుగుతుంది. హైదరాబాద్ లాగిన ఓటు చోరీ కరెక్ట్ గా లెక్క పెడితే మన ఫెరోజ్ ఖాన్ నాంపల్లి నుంచి మన 1500 తోటి ఓడిపోయాడు. ఎంబీటీ ఆయన కూడా ఆయన ఫలజుల్లా ఖాన్ అని చెప్పేసి యాకత్పురా నుంచి 1000 ఓట్లతో ఓడిపోయాడు. వాళ్ళిద్దరు కలిసి స్టేట్మెంట్ ఇచ్చారు,
నువ్వు రాహుల్ గాంధీ నువ్వు ఈయన నిజాయితీ పరుడు అయితే ఇక్కడ రేవంత్ రెడ్డికి చెప్పు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా ఇక్కడ ఓటు చోరీ ఎంత ఉన్నది, 3,50,000 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయి, ఒక్క ఇంటి మీద 150 ఓట్లు ఉన్నాయి, మేము సాక్షాత్తు అన్ని సాక్ష్యాలతోటి సీఎం కి ఇచ్చినాము రేవంత్ రెడ్డికి, కానీ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఆ జోలికి పోద్దు అన్నాడు అని చెప్పేసి దాన్ని పక్కకు పెట్టేసిండు. నువ్వు ఇలా ఎన్నికల కమిషనర్ అనేది మన చట్టం ఒక 50% రాష్ట్ర అధికారుల చేతుల్లోనే ఉంటది, ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉంటది. ఆయన పోయి ఇలా హైదరాబాద్ లో తీస్తే ఓటు చోరీ అనేది ఎంత దొరుకుతుంది? ఇలా 7 మంది ఎమ్మెల్యేలలో 3 చక్కగా గెలవరు, కార్పొరేటర్లు వాళ్ళు 45 మంది 15 మంది చక్కగా గెలవరు, అన్ని దొంగ ఓట్లతో ఆ ఏరియాకు ఓరు చేయరు. ఇట్లా ఏది చేసినా కూడా వాళ్ళకి అనుకూలంగా వస్తానేమో ఒక తీరు మాట్లాడతారు, అనుకూలం రాకపోతే ఇంకో తీరు మాట్లాడతారు. ఈ ఈడీ అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిందే, వాళ్ళు చేసినటువంటి ఈడీ ఇది. మీరు ఒకటి కాదు గమనిస్తే రాజశేఖర రెడ్డి చనిపోగానే రాహుల్ ఈ సోనియా గాంధీ జగన్ ని ఆ పార్టీలో చేరకపోవడం, ఆయన సొంత పార్టీ పెట్టుకుంటున్న కోపంతో ఆయన మీద ఎన్ని కేసులు సిబిఐ కేసులు అవన్నీ పెట్టింది. అవన్నీ కూడా మరి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలియదా? ఈ రోజు ఐటీ దాడులు జరుగుతున్నాయి హైదరాబాద్ లో, అన్ని కోటీశ్వర్ల మీద జరుగుతున్నాయి, పోయి గరీబ్ వాళ్ళ మీద వాళ్ళ మీద జరుగుతున్నాయి, డబ్బులు ఉన్న మీద అవుతాయి కదా. అవన్నీ ఉండకపోతే ఇలా ఒక్కొక్కటి 1,000 కోట్ల రూపాయలు. మొన్న సుప్రీంకోర్టు ఓ న్యాయవాద, హైకోర్టు న్యాయవాద జడ్జి ఆయన ఇంట్లో ఎన్ని దొరికినాయి?